హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మహాస్ వరల్డ్. అసలు కత్తుల బావి అంటున్నారు, 300 మంది చనిపోయారు అంటున్నారు. అసలు దానికి అదేంటి, కొండవీటి కొండ అసలు ఎలా స్టార్ట్ అయింది, దాని గురించి తెలుసుకోవడానికి నేను వెళ్ళానమాట. చూస్తున్నారు కదా, నేను చూసేది మొత్తం కత్తుల బావి అనమాట. కొండవీటి కొండ పైన ఉంటుంది, కింద ఊర్లో ఈ కత్తుల బావి రెడ్డి రాజులది ఒక రాజ్యం అనేది ఉందనమాట. ఇదంతా కత్తుల బావి అని పిలిచేవాళ్ళనమాట. ఇది కత్తుల బావి పిలవక ముందు ఇది ఒక టెంపుల్, వెన్నముద్ద వేణుగోపాల స్వామి వారి టెంపుల్ అనమాట. కొన్ని కారణాల వలన ఆ టెంపుల్లో విగ్రహాన్ని 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెంగిస్తాన్ పేటలో పెట్టారంట. నేను క్లియర్ గా తెలుసుకోవడానికి వెళ్ళానమాట. చూసారు కదా, స్తంభాలు 30 స్తంభాలు ఉన్నాయంట ఒకప్పుడు. ఇప్పుడు అన్ని కూల్ చేశారు, మొత్తం పడిపోయి ఉన్నాయి కదా. చూస్తున్నారు కదా, ఇదిగో లోపలికి వెళ్తున్నాను, ఒకసారి చూడండి మీరు. ఇదిగో లోపల చీకటిగా ఉంది కదా, అదే కత్తుల బావి అనమాట. ఆయన వెళ్తున్నారు కదా, ఆయన ఎప్పటి నుంచో అక్కడ ఉన్న వ్యక్తి అనమాట. అదిగో నేను నించున్న చోట కాలేస్తే బావిలో పడిపోయేవారంట ఒకప్పుడు. పైన ఏమో నూనె సీసా పెట్టారంట. ఆ నూనె ఒక్కొక్క చుక్క పడుతుంటే నేను కాలు వేసిన దగ్గర జారేసి ఆ బావిలో పడి చనిపోయేవాళ్ళట. అసలు ఎందుకు ఇదంతా నేర్చుకుంటే మొత్తం చూసినట్టయితే అదిగో ఒక్కటి చూడండి, విష్ణుమూర్తి దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు కింద చేపలు ఉన్నాయన్నమాట. అంటే చేపలు విగ్రహాల్లాగా అయిపోయాయి. అవి 2 చేపలు ఉన్నాయి, పైన విష్ణుమూర్తి ఉన్నారు బావిలోనే. ఎందుకు ఆ బావి ఇప్పుడు మూసేశారంటే కొన్ని కారణాల వలన అందరూ ఊరి జనం చూడటానికి పోయినప్పుడు గుడి అనుకొని చూడడానికి వెళ్తారు కదా, ఆ బావిలో పడి చనిపోతున్నారని చెప్పేసి ఆ ఊరి ప్రజలందరూ కలిసి అక్కడ మొత్తం మట్టి తవ్వేసేసి అక్కడ మాన్పించారనమాట. అవిగోండి, ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి బొమ్మ అనేది ఉందనమాట. మొత్తం గుండ్రంగా కత్తులు పేర్చారట ఒకప్పుడు. అదిగో చూసారు కదా, అది మొత్తం కత్తుల బావి అంట. ఆయన క్లియర్గా చెప్పాడండి, మొత్తం కత్తుల బావి అనేసి. తర్వాత అదిగో చూసారు కదా, నేను నించున్నాను, మొత్తం ఒకప్పుడు పెద్ద బావి అంట, 300 అడుగుల లోతుకే ఉందంట ఇంకా బావి. అదిగో చూసారు కదా, పైన దేవుడు బుద్ధుడు, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, వీళ్ళందరూ దేవుళ్ళు అనమాట. అక్కడ లోపల అక్కడ ఉన్నాయి కదా, పైన వరుసగా ఉన్నాయి కదా, వాళ్ళన్నీ సంవత్సరానికి ఒకసారి వాళ్ళ వంశపారంపర్యాల్లో వచ్చి అక్కడ దీపాలు వెలిగిస్తారట. ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళతో సహా వచ్చి వెలిగిస్తారట, అంత చరిత్ర ఉందంట. అసలు ఈ కత్తుల బావి అంటున్నారులే కానీ నేను చాలా సెర్చ్ చేసి చూశాను, బట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు అనమాట. అందుకని డైరెక్ట్గా నేనే వెళ్ళి కనుక్కున్నాను. అదేంటి అంటే, ఈ కత్తుల బావి అనేది ఎలా స్టార్ట్ అయ్యింది అంటే, ఒకప్పుడు ఆ కొండవీటి కొండను మొత్తం రాజులు పరిపాలించేవారట. ఆ రాజుల అమ్మాయిల్ని కొంచెం తక్కువ భావంతో, చులకన భావంతో చూడడం స్టార్ట్ అయింది. వాళ్ళ పిల్లలు కూడా అలా అమ్మాయిలు చేస్తుంటే లక్కమాదేవి అనే ఆమె 6 అడుగుల అందగత్త, ఆమె అక్కడ నాట్యం నేర్పించడానికి వచ్చేదట. వచ్చినప్పుడు వాళ్ళు ప్రజలందరూ చెప్పారట, ఏంటమ్మా ఇలా జరుగుతుంది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆడవాళ్ళని అనేస్తే, ఆమె పన్నిన పన్నాగమే ఈ కత్తుల బావి అనమాట. ఇలా జరుగుతూ పోతే ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయో అని చెప్పేసి కత్తుల బావి చుట్టూ ఒక బావి ఉంది నార్మల్గా, దాని చుట్టూ కత్తులు బిగించిందట. అప్పుడు పూజారులు వాళ్ళందరూ కలిసి రాజుల్ని భోజనానికి పిలిచారట. నార్మల్ రాజుల్ని పిలిచి భోజనం పెట్టేసి బావి దగ్గర కడుక్కోండి అని చెప్పారట. అప్పుడు ఆ బావి దగ్గర నూనె డబ్బా అనేది ఉంటుంది కదా, ఆ నూనె డబ్బా మీద కాలేసి లోపలికి పడిపోయేవాళ్ళంటే ఆ కత్తులు గుర్చుకొని చనిపోయాయంట. అలా 300 రాజుల్ని చంపిన చరిత్ర ఈ కత్తుల బావి. చూసేసారు కదా, చూడండి ఎంత బాగుందంటే, ఒక టెంపుల్లా ఉందన్నమాట. నీట్గా ఉన్నాయి, కట్టడాలు కానీ మొత్తం ఉన్నాయి. నెమలి పింఛ, అదిగో ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, నెమలి పింఛ ఆకారం కానీ ప్రతిదీ ఉందన్నమాట. నేనైతే ఏంటి ఇంత బాగుంది టెంపుల్, ఇప్పుడు బాగా చేసినా కానీ చాలా బాగుంటుంది. కాకపోతే చీకటి అది చాలా భయంకరంగా ఉందన్నమాట లోపల. అదిగోండి, ఇది మొత్తము పురాతన వాళ్ళు రాసిన రాతలు అవన్నీ ఉంటాయి కదండి, చరిత్ర పుటకరమయ అలాంటివి రాశారనమాట. నేను చాలా చూశాను. అదిగోండి మొత్తం రాశారు వాళ్ళు, క్లియర్గా మీకు చూపిస్తాను చూడండి. ఒకప్పుడు గ్రంథ లిఖితో రాశారనమాట అవన్నీ రాజులు. ఇక్కడ 5 ద్వారాలు ఉన్నాయి బయటికి రావడానికి, ఒక్క ద్వారం కాదు, 5 ద్వారాలు ఉన్నాయి. మేము బయటకు వచ్చింది ఒకటి, కత్తులు బావిలోకి వెళ్ళింది ఒకటి, అటు సైడ్ది ఒకటి, ఇదిగో మళ్ళీ ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. పైన చూసారు కదా చేపలు అంట, అవన్నీ అవి సిగ్నల్స్ అంట రాజులకి, ఎవరైనా వస్తున్నారు అని తెలియడానికి ఆ సిగ్నల్స్ చేపలు అనేవి. అప్పుడు అంటే అది మొత్తం బావి కదా, అప్పుడు చేపలు ఉండేవంట. పైన మొత్తం విగ్రహాలు అయిపోయాయి చేపలు కూడా.
ఓ ఇంత చరిత్ర ఉందా అనేసి అనుకున్నాను. కొండ మీద ఇప్పటికీ కూడా స్టిల్, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ, కొండ మీద అయితే వజ్రాలు ఖచ్చితంగా ఉన్నాయంటండి. అది లేదు అనుకున్న వాళ్ళు మాత్రము ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నాయి కట్టడాలు అంటే, వరిజన్ను వాటితో నైట్ అందరూ నిద్రపోయిన తర్వాత కట్టేవాళ్ళట ఇవంతా. అప్పుడు అంటే మానవుని కన్ను పడితే మొలపు రాయి కూడా విరిగిపోతుంది అనేసి అప్పటి సామెతల్లో అలా కట్టించారు. ఇదిగోండి, నేను ఎంతో క్లియర్గా మాట్లాడాను అనమాట. ఆయన కూడా చెప్తాడు, మీరు వినండి. చాలా చాలా ఫస్ట్ మొహమ్మద్ తుకలకు వచ్చాడు, పైన దర్గాలు మస్జిద్లు అవన్నీ కట్టించాడు. తర్వాత వరంగల్ కాకతీయులు, వరంగల్ అంటే ఎవరు? కమ్మోళ్ళు అండి, వరంగల్ వాళ్ళు ఏంది. రుద్రమదేవి వచ్చింది, పల్నాటి నాగమ్మ, తర్వాత ఏంది ఒడియరాజులు, తర్వాత యాదవరాజులు, వీళ్ళందరూ వెళ్ళారు. ఏంది లాస్ట్లో వచ్చింది ఎవరండి? రెడ్డి రాజులు ఎక్కడి నుంచి? అద్దంకి నుంచి వచ్చి గోల్కొండ నవాబ్ దగ్గర ఉంటున్నారు. ఉంటా వీళ్ళకి శ్రీనాథుడు ఉన్నాడు, కవి తగాదాలు పెడుతుంటాడులేండి. శ్రీనాథుడు ఒకసారి సచ్చి మళ్ళీ బతికాడు. ఆయన ఏం చేశాడు? వాళ్ళకి వీళ్ళకి గోల్కొండ నవాబ్ కండి ఊరు బయట ఆర్చి ఉంది కండి. వాళ్ళు పైనుంచి ఏం చేస్తారు? నూనె కాగబెట్టలేదండి, రాళ్ళ మీద పోస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నవాబు సైన్ 2-3 సార్లు దెబ్బతింది. అప్పుడు పూజారిని కంసలాన్ని పిలిపించాడు. అయ్యా ఏందన్నాడు, నీ గుంటూరు కావాలా, విజయవాడ కావాలి, అవన్నీ నాకు వద్దండి, నాకు కావాల్సింది కొండవీడు, ఈ స్థలం నాకు ఇప్పించి నా డబ్బు ఇవ్వండి అన్నారు. డబ్బులు ఇచ్చారయ్యా, ఏంది డబ్బులు ఇచ్చారు అక్కడ నిలబడి ఇటుకోయా, వాళ్ళు డబ్బులు ఇచ్చారండి. ఏంది ఆ డబ్బులు తీసుకున్నాడు శ్రీకృష్ణ దేవతగా. వీళ్ళకి హెడ్ ఎవరు? లక్మాదేవి, బాపట్ల అమ్మాయి, 6 అడుగుల అమ్మాయి, డ్యాన్సర్ల మీద హెడ్. ఏంది అమ్మాయికి 6 ఉంటారు బాడీ గార్డు. ఏంది హెడ్ డ్యాన్సర్ల మీద ఆమె బాపట్ల అమ్మాయి. ఇక్కడ నుంచి గుర్రం ఎక్కింది అనుకోండి, ఆ స్తంభం ఎత్తి దూకేస్తుంది, అంత శక్తి కలదు. ఇప్పుడు బాపట్ల ఆమెకి ఇల్లు ఉందండి, పెద్ద కాంప్లెక్స్, 3 ఎకరాలు కట్టింది అప్పుడు. అలాంటిది అది ఇప్పుడు కట్టాలంటే కోట్లు అయిపోయింది. ఏంది అప్పుడు ఆ అమ్మాయి కాళ్ళ మీద పోయి పడ్డారు వీళ్ళందరూ. రెడ్డి రాజు పంతులు గారిని కొట్టి పరసపేని తీసుకుని వాళ్ళు ఇళ్ళ పోయి దౌర్జన్యాలు చేస్తున్నారు. వీళ్ళకి వెనక మనకు ఎవరు లేదు. అప్పుడు వీళ్ళందరూ పోయి అమ్మాయి కాళ్ళ మీద పడ్డారు. ఇంకా అమ్మాయి ఇంకా పిల్లని వేసింది. ఇంకా వీళ్ళని ఎట్ట సంపాలేదండి. గోల్కొండ నవాబ్ దగ్గర పోయింది, డబ్బులు తెచ్చాడు. అడుక్కునేవాడు వేషంలో పోయింది. వచ్చేటప్పుడు అడుక్కునేవాడు వేషం వచ్చి వీళ్ళు ఫుల్గా గడ్డలు పెంచుకుని ఏ ఊరైనా ఆ డబ్బు తీసుకొచ్చి ఇది ఇంకా అమ్మాయి లేదు, ఈ మహారాష్ట్రలో చెప్పి ఇంకా బాపట్ల వెళ్ళిపోయింది. పూజారిని కంసలాన్ని పెట్టారు. పూజారిని కొట్టి ఆయన దగ్గర పర్సన్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయి దౌర్జన్యం చేసి ఊరుకుంటారు. అప్పుడు ఏంటంటే అప్పుడు ఈ లక్ష్మదేవి కాల్చుకుని వీళ్ళని ఎట్ట సంపాలి ఏంటంటే అక్కడ పాట కచ్చిరాడ, ఇక్కడ భోజనాలు, మధ్యాహ్నంలో గంట ఒకటి కట్టాడు. ఆ పిల్లని ఎవరిది కౌన్సిల్ అయింది. ఆయన కూర్చున్నాడు 4 అమ్మాయిని పెట్టుకొని. గంట ఒకటి కట్టాడు, వెనకమాలు పెట్టాడు. అక్కడ హోమగుండం పెట్టాడు. దానికి అవతల లేదండి హరే రామకృష్ణ భజన. గేట్లు మొత్తం కట్టేశాడు గోడలని. సైడ్లో ఏం చేశాడు? ఒక గోడ ఒకటి కట్టాడు బోరికి, జనం అట్ట రాకుండా. ఆ సైడ్లో లేదు, నిప్పు కాగడాలు పెట్టి తప్పెట్లు పెట్టాడు. ఇక పోయేది ఇక్కడ నుంచి మీరు ఇక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారనుకోండి, ఇంకా పోయి ఇప్పుడు దాని కింద ఎంతమంది ఉంటారండి? ఒక 150 మేకలు. ఏంది వాళ్ళకి 500-600 మంది రెడ్లు, మొత్తం 700 మంది ఉండాలి దాని కింద. ఏంది ఈ పైన గానిగ సున్నం, నల్ల వెల్లం, బాతుకుళ్ళు సనకరక్క, కింద ఏనుగులు చేత రోజు కట్టెస్గా వేస్తారు. రేత్రి 11ంటికి మొదలు పెడతారండి పని. మళ్ళీ ఎందుకు చెప్పంటారా? ఆడ కంపడ్డం వేస్తారు. ఎందుకంటే మన కళ్ళు పడితే రాళ్ళు ఇరిగిపోతాయి. ఆ అమ్మాయికి, యాదవుల అమ్మాయికి అన్ని రాయలు 2 వజ్రాలు నండాలు ఇచ్చాం ఆ రోజుల్లో. ఇప్పుడు ఉన్నారా? బాపట్ల తెలుగులో ఉన్నారండి. కార్తీక మాసం వచ్చి దీపాలు వెలిగిస్తారు. ఆ స్తంభం పెట్టారా? ఆ స్తంభం అది యాదవ్ అమ్మాయి, ఒక అమ్మాయి లేపింది. అమ్మాయికి అన్ని వజ్రాలు నండాలు ఇచ్చారు రాయలు వారు. ఇప్పుడు కట్టారండి మేము మెట్టుల దారి. గుర్రాలు పోయి గుర్రం అక్కడ పోతే ఆ పైకి. నేను కొండ గైడ్ అయ్యా, కోట అది మొత్తం కొండ మొత్తం నేను దిగిన. ఇటు నుంచి ఎడ్లపాడు హైవేకి వెళ్ళొచ్చు గుర్రాలు వేసుకొని. పేరేట్ల నుంచి ఎడ్లపాడు హైవేకి వెళ్ళొచ్చు. అది ఎంత ఉంది తెలుసండి? ఆ గోడ విజయవాడ బ్యాటరేజ్ కనపడుతుందండి. దీని వెనక మళ్ళీ 6000 కాలేజీ ఉంది. ఆడుకుంటాయి, రోడ్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు పోలేం. పైన కోనేరులు ఉన్నాయి, పైన వజ్రాల కొట్టు ఉంది. అంటే వజ్రాలు అంటే రాయల వారు కుప్పలు పోసాయి మేము వాళ్ళు ఆ రోజులు. కుప్పలు పోసి అన్నట్టు రాయలు. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
అండ్ ఏమైనా కొన్ని మిస్టేక్స్ ఏమైనా పోతే దాన్ని సరిదిద్దుకుంటాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ సో మచ్. బాయ్ బాయ్ గైస్.